నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీ ఓట్ల నమోదు ప్రక్రియ, పార్టీ సభ్యత్వ నమోదుపై కార్యకర్తలతో సమావేశమైన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవం. ₹100 పార్టీ సభ్యత్వంతో 5 లక్షల ప్రమాద బీమా కల్పించిన ఘనత చరిత్రలో ఏ ఒక్క పార్టీకి లేదని, అది ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యమని మాజీ మంత్రి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. తెనాలి మారిస్పేట పెండెల వెంకట్రావు కళ్యాణ మండపంలో జరిగిన సమావేశానికి పార్టీ పట్టణ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో భాగంగా వైసీపీ నాయకులు రేపల్లె సుబాని, వారి మిత్ర బృందం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వీరికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఓట్ల నమోదు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెనాలి నియోజకవర్గంలో జరిగిందని, ఇది కార్యకర్తల ఘనతేనని అన్నారు. ఇప్పటి వరకు 20,000 ఓట్ల లక్ష్యాన్ని పూర్తి చేసుకోవడం జరిగిందని, మరో 2-3 రోజుల పాటు కార్యకర్తలు కృషి చేస్తే దానిని 50,000కు పెంచే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా పార్టీ సభ్యత్వాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. ఈ సభ్యత్వాన్ని సమర్థంగా నిర్వహించలేకపోతే అది పార్టీకి తీరని నష్టమని తెలిపారు. ప్రతి ఒక్క కార్యకర్త నాయకత్వం సమిష్టిగా పనిచేసి పార్టీ సభ్యత్వం నమోదు చేయించాలని కోరారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ నాయకత్వం, తెలుగుదేశం పార్టీ కార్యకర్త నుంచి నాయకుడి వరకు, ఈ పార్టీ ఉన్నంత వరకు, ఈ నాయకత్వం కొనసాగినంత వరకు ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మనం చేస్తాం. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా మనం గౌరవం ఇవ్వాలి, గౌరవం తీసుకోవాలి. పార్టీ పరమైన సమస్య కానీ, మన పార్టీలో ఉన్న కార్యకర్తలకి సమస్య కానీ, లేకపోతే ఈ యొక్క తెనాలి నియోజకవర్గంలో ఏ ప్రజలైనా మన దగ్గరికి వచ్చి ఈ సమస్య ఉంది అని చెప్పినప్పుడు మీకు ప్రభుత్వ పరంగా పోరాడే హోదా మీకు ఉంది అని చెప్పి అది పూర్తిగా మీరు విశ్వసించాలి. నేను వెళ్తే కమిషన్ రెండో, నేను వెళ్తే ఎస్ఐ ఎండో, నేను వెళ్తే సిఐ ఎండో, లేకపోతే నేను వెళ్తే ఎవరైనా వినరేవారనే భావన ముందర మీలో ఉంటే అది తొలగించుకోమని చెప్పి మీ నాయకత్వాన్ని నేను బలంగా చెప్తా ఉన్నాను. అలాంటి సమస్య ఏదైనా వచ్చి నాకు బాధ మన ప్రభుత్వంలో కలుగుతుంది అని చెప్తే నేను ఇప్పుడే ఆ సమస్యను పరిష్కార మార్గం వెతుకుతాను, పరిష్కరిస్తాను. ఎవరు కూడా అపవాదు పొందొద్దు, మన ఎదుటివారిని ఎవరిని కూడా విమర్శించడానికి ప్రయత్నించొద్దు. తర్వాత మీ అందరి దయ వల్ల మరొకసారి నాకు ఇంకొక అవకాశం ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మీ అందరూ నడిచినటువంటి నడత పార్టీకి వెన్నెముకగా ఉంటూ నాయకత్వాన్ని కాసుకొని మా నాయకుడు రాజయ్య అని చెప్పి మీ అందరూ ఎలుగెత్తి చాటడం వల్ల, ఎందుకంటే ఆ రోజున ఆయన ఎన్నికల సందర్భంలో ఆయన వచ్చినప్పుడు అందరి పేర్లు మాట్లాడుతూ ఉన్నా కూడా నా పేరు ఉచ్చరించేటప్పటికే మీ అందరి యొక్క స్పందన ఆయన గమనించాడు. అది ఎప్పుడు కూడా ఆయన మర్చిపోలే. వేమూరు అభ్యర్థి అన్నప్పుడు అక్కడున్న 25,000 మందిలో ఒక 100 మంది చెప్తే 24,900 మంది చేతులెత్తి జైగొట్టినటువంటి సందర్భం. మరి ఎన్నికలు అయిన తర్వాత మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన ప్రకటించారు. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజున 25,000 మంది ఉంటే 24,900 మంది చేతులు ఎత్తే, మొన్న ఎంతమంది ఉంటే అంతమంది స్త్రీ పురుషులనే తేడా లేకుండా మొత్తం జేజేలు పలికినటువంటి సందర్భం. అది ఆయన మర్చిపోలేని సంఘటన. పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ చేస్తూ ఉన్నాను. ఇది మీరు ఇచ్చినటువంటి అవకాశం, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి గౌరవం అని చెప్పి మీకు మనవి చేస్తూ, నేను పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ చేస్తున్న సందర్భంలో
పట్టభద్రుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓటర్స్గా రిజిస్టర్ చేసే విషయంలో ఇంతవరకు తెనాలి పట్టణంలో ఇన్ని ఓట్లు ఎప్పుడు కూడా రిజిస్టర్ అవ్వకపోవటం అనేది ఇది ఒక రిజిస్టర్ 20,000 ఓట్లు రిజిస్టర్ అవటం అనేది ఇది ఒక చరిత్ర అని చెప్పి మళ్ళీ మీకు మనం చేస్తాను. పలానా ఓటు రిజిస్టర్ చేశారా చేయలేదా అని చెప్పి అడగకుండా అది కూడా స్వచ్ఛందంగా చేసినటువంటి ఒక్క రాగి పైసా కూడా నేను ఎన్నికల్లో దిగిన తర్వాత నేను ఖర్చు పెట్టినటువంటి ఎలక్షన్ ఏదైనా ఉందంటే ఈ ఎలక్షన్, అది కూడా మీకే ఆ ఘనత దక్కింది అని చెప్పి మనం చేస్తాను. మీరందరూ తలుచుకుంటే ఎల్లుండి కల్లా 50,000 చేయగలరు. నేను వేరే అంటాం కదా, ఇంటికి వెళ్ళి మీరు కూర్చుంటే ఎల్లుండి కల్లా ఒక్కొక్కళ్ళు 100 చేయగలిగితే 50,000 అవుతాయి. ఇప్పుడు మట్టి ఖర్చులకి ఇవ్వడానికి సిద్ధపడింది పార్టీ. ఏ పార్టీ భారతదేశ రాజకీయాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీల్లో ఎలాంటి కార్యక్రమం ఎప్పుడు కూడా తీసుకోవాలా. అంతేకాకుండా ఎవరైనా సరే పార్టీలో యాక్టివ్గా ఉండి ఏదైనా యాక్సిడెంట్లు కానీ లేకపోతే ఏదైనా అనుకోని సంఘటన జరిగి ఆ కుటుంబంలో నష్టం జరిగితే సభ్యులు ఉంటే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తుంది 100 రూపాయలకి. సమావేశంలో తెనాలి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెండేల వెంకట్రావు, ది తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్, ది పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ డైరెక్టర్ జనాదుల మహేష్, రాష్ట్ర డైరెక్టర్ కేసిన కోటేశ్వరరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంటే 3 మంత్ కమిటీ అంటే ఒక 5-6 నెలల ఎలక్షన్ పెట్టాక ముందు జాయిన్ అవ్వు, ఎలక్షన్ కార్యక్రమం ఉంటుంది కదా, అప్పుడు మన వాళ్ళందరికీ ఇంటిమేషన్ చేసి ప్రోగ్రామ్ బాగా చేద్దామని చెప్పి అందరికి చెప్పడం వలన మీ అందరికి ఇంటిమేషన్ ఇవ్వకపోయినా తప్ప వేరే కాదు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే సభ్యుల గురించి అన్నయ్య తృప్తిగా చెబుతారు. దీని గురించి కొంచెం మనసు బాగా చేసి మన వాళ్ళందరూ అన్నయ్యకి సీట్ రాకపోవడం వలన చాలా అంటే మన వరకు మనం చేసుకున్నాం సభ్యుతాలు, కానీ వాటిలో మరి 100 రూపాయలు కట్టడానికి ముందుకు వచ్చేవారు చాలా మంది ఉన్నారు. రాజా గారు 33 నియోజకవర్గాలు కూడా పర్యటించడం, అక్కడ అందరినీ కలవటం, ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మంచి కార్యకర్తలు ఇక్కడ వర్క్ చేసి సుమారుగా 20,000 ఓట్లు చేర్పించడం జరిగింది. 22,000 ఏమో చేర్పించాం. వార్డు పర్యటనలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక 27వ వార్డులో పర్యటించారు. శానిటేషన్ వర్క్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, ఇన్ఛార్జ్ ఏఈ కళ్యాణ్ చక్రవర్తి మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. అది ఈ లైన్ రోడ్డు పెద్ద రోడ్డే, కాలం ఇంకా అవతల కొందలే. ఈ లైన్ అంటే అది ఇప్పుడు ఇల్లు కాదు కదా మేడం. అవ్వ కాదులేమ్మా, అదే నేను చెబుతున్నా. లీక్ అయి పగిలిపోయి నీళ్లు బయటకు వచ్చేస్తాయి. మేము ఉండటానికి లేదు. పక్కన మాకు ఇంకొకటి వేయాలి, వర ఇంకొక వర వేయాలి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. వార్డుకు వచ్చేసి ఎక్కువగా ఈ హోటల్స్ ఉంటానా మెయిన్ రోడ్ మీద ఎంక్రోచ్మెంట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి అవన్నీ తొలగించి ఆ డ్రైనేజీని తీపిస్తడం జరుగుతుంది. దయచేసి షాపులు గల వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మీరు ఆ ఎంకరేజ్మెంట్ ముందరకు రావటానా ఆ మురుగంతా అక్కడ హోటల్స్ మెయిన్ హోటల్స్ వల్ల అది మిగిలిపోయిందంతా ఆ వ్యర్థం అంతా డ్రైనేజీలో పోయటానా కాలువ పారుదల లేకుండా
అక్కడ ఆగిపోవటం జరిగింది. విపరీతమైన స్మెల్ కూడా రావటం జరిగింది అక్కడ. దయచేసి మీ అందరూ అర్థం చేసుకుందంటే డ్రైనేజీ యువతల కాకుండా అవతలకే పెట్టుకోవాలి. మీ ఎట్లా పెట్టుకున్న ఎంక్రోచ్మెంట్ అనేది మటుకు మేము సహించము. అది త్వరలోనే ఇంకా మిగతా వార్డుల్లో కూడా మేము ఎంక్రోచ్మెంట్ ఉంటే తప్పకుండా తొలగిస్తాము. 20 వార్డులో సమస్యలు ఉంటే చెప్పాను, నిన్న కౌన్సిలర్ హాల్లో చెప్పాను నేను. మరి వాళ్ళ ఎమ్మటే నేను చెప్పిన ఎమ్మటేనే వచ్చి వార్డులో అమ్మాయి కూడా చైర్మన్ గారు కూడా వచ్చి చూసి వార్డు చూసి చెబుతున్నారు, చూసి చేయించుతున్నారు. కొన్ని ప్రాబ్లాలు ఉన్నాయి కూడా నేను చెప్పాను. నేను ఏ బండలు తీసేయాయి నాకు కూడా కొంచెం ఎదురు తిరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు చేతి వాళ్ళు వినాలి కదా. మరి ఆ అమ్మాయికి అమ్మాయి గారికి నేను చెప్పాను, చైర్మన్ గారికి నేను చెప్పాను. తెనాలి పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ రామ్ ప్రసాద్ మరియు మున్సిపల్ మేనేజర్ చండి దేవసేన, మున్సిపల్ సిబ్బంది మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం అమలు చేసిన రోజు కాబట్టి ఆయన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. పూలమాల వేసి మున్సిపల్ ఆఫీస్ దగ్గర మేము, మా స్టాఫ్, అలానే అసిస్టెంట్ కమిషనర్ గారు, మేనేజర్ గారు అందరం కలిసి ఆయనకి ఘనంగా అర్పిస్తున్నాం. అలానే భారత రాజ్యాంగంలో యువతరం కూడా ఆయన బాటలోనే నడవాలని కోరుకుంటున్నాము. అలానే కుల మతాలు అనే భేదం లేకుండా ఆయన రాజ్యాంగంలో పొందవరిసి ఆయన ఈ రోజున ఎన్నో డిగ్రీలు తీసుకొని ఈ రోజున భారత రాజ్యాంగం అమలు చేసిన రోజు కాబట్టి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాం. 75 సంవత్సరాలు నిండిన రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. దానిలో భాగంగా తెనాలి పురపాలక సంఘంలో చైర్పర్సన్ గారు మరియు ఇతర సిబ్బందితో ఇక్కడ డాక్టర్ అంబేద్కర్ గారికి పూలాంకురుతి చేసి వారిని శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నాం. ఈ రాజ్యాంగాన్ని ఏ ఆశయంతో ఆనాటు 15 మంది స్త్రీలతో కూడా సమక్షంలో కూడా ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. దాన్ని సంస్కరించుకుంటూ వారి ఆశయాలను ప్రతి పౌరులు కూడాను రాజ్యాంగాన్ని తెలుసుకొని దాని ప్రకారంగా నడవాలని కోరుకుంటూ, అదేవిధంగా పట్టణ రామలింగేశ్వరపేటలోని రవాణా శాఖ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు రాఘవరావు, అమృతరాణి తదితరులు పాల్గొన్నారు. సో ఈరోజు రాజ్యాంగాన్ని రూపొందించి దాన్ని ఒక రాజ్యాంగబద్ధంగా మనకి తీసుకురావడానికి ఈరోజు అనేది కేటాయించడం జరిగింది. సో ఈ రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలుగా మనకున్న హక్కులు, బాధ్యతలని మనం తెలుసుకునేలా అందులో కొన్ని నియమాలు, కొన్ని రూల్స్ అనేవి రూపొందించడం జరిగింది. సో అలాగే ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని మనం సంవిధాన్ దివాస్ అని కూడా అంటారు. సో 1950 జనవరి 26న మళ్ళీ మన రిపబ్లిక్ డేగా దాన్ని జరుపుకోవడం జరుగుతుంది. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మనకి ఉన్న ఉత్తర్వుల ప్రకారం ఈరోజు భారత రాజ్యాంగ ప్రియంబుల్ ఆర్ కాన్స్టిట్యూషన్ ప్రియంబుల్, భారత రాజ్యాంగ పీఠికను మనందరం ఒకసారి మననం చేసుకుందాం. స్వాతంత్ర్యాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే సమర్పించుకుంటున్నాము. తెనాలి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా ముత్యంశెట్టిపాలెంలోని అంబేద్కర్ విగ్రహానికి తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్, గుంటూరు జిల్లా ఎస్సీసీల అధ్యక్షులు దార రామకృష్ణ, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బొల్లయ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గొర్రపు ద్వారకా శ్రీనివాస్, నెమ్మలకంటి ఆదిమ్మ, శివకుమార్, శివనారాయణ, రమేష్, టివెన్ బాబు, కోటేశ్వరరావు, వీరస్వామి, శ్రీను, పోలేరాం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశానికి స్వతంత్ర రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క మంత్రివర్గంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రథమ న్యాయశాఖ మంత్రిగా ఉండి పార్లమెంట్లో అంటే సంయుక్త పార్లమెంట్లో పెట్టి ఆమోదించబడినటువంటి దినం. గుర్తుపెట్టుకోండి, ఈ భారతదేశానికి ఈ రకమైన అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చింది ఆనాడు నెహ్రూ గారి ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నాయకత్వంలో. ఆ రోజు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో 3 ఇంపార్టెంట్ పాయింట్లు చెప్తాను చూడండి. ప్రజలే సార్వభౌమాధికారాలు, సార్వభౌమ ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని మనం అర్పించుకుంటున్నామని చెప్పారు. అది చాలా బెస్ట్ ఫౌండేషన్స్ మీద వచ్చింది. అది అందులో అందరికీ సమానమైనటువంటి న్యాయం, అందరికీ సమానమైన స్వేచ్ఛ, అందరికీ సమానత్వం, అందరికీ కూడా గౌరవం, ఐకమత్యం ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఆనాడు అంబేద్కర్ గారి సారథ్యంలో నెహ్రూ గారి ప్రధానమంత్రిగా పార్లమెంట్లో ఆమోదించబడి రాష్ట్రపతి సంతకాలు అయిపోయాయి. అన్ని మతాలకి సమానత్వం ఇచ్చేటువంటి సెక్యులర్ పదాన్ని యాడ్ చేశారు ప్రియాంబుల్లో. దాంతోపాటుగా ఈనాడు అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు ప్రాంతీయ పార్టీలు, మేము సంక్షేమ పథకాలు మేము అది ఇచ్చాం ఇది ఇచ్చాం మేమని. సంక్షేమ పథకాలకు ఆద్యురాలైనటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు అందులో సోషలిస్ట్ అనే పదాన్ని కూడా యాడ్ చేయించారు. ఈ 2 పదాల మీద సెక్యులర్, సోషలిస్ట్ అనే దాని మీద యాడ్ చేస్తే ప్రియాంబుల్లో అన్ని సంవత్సరాలు 44 ఏళ్ళు అయిపోయిందా 20లో బీజేపీ ఒక లాయరు ఇంకో ఉపన్యాగారి స్వామి గారు కోర్టులో వేస్తే నిన్న క్లియర్ కట్గా తీర్పు వచ్చింది. ఇన్నాళ్ళు అయిపోయిన తర్వాత చక్కగా అందులో తప్పే ఉంది, అసలు దీన్ని విచారించాల్సిన పని లేదు. అంటే రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారు అనుకుంటాం, కానీ దాంట్లో అన్ని కులాల వాళ్ళు, అన్ని రకాల అన్ని మతస్థులు అందరూ కూడా పాల్గొని రాజ్యాంగం కమిటీకి చైర్మన్గా మాత్రం అంబేద్కర్ గారు ఉన్నారు. కానీ ఆ రోజులో ఉన్నటువంటి భారతదేశం అనుభవిస్తున్నటువంటి వివిధ ఇబ్బందులని, ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని, అప్పటిదాకా భారతదేశంలో ఆ ప్రజలు పడినటువంటి ఇబ్బందులన్నీ గమనించి ఆ కమిటీ వారు కానీ వాళ్ళందరూ కానీ అంబేద్కర్ గారిని సూచించి, అంబేద్కర్ గారు మీరైతే సమర్థవంతంగా దాన్ని న్యాయపరంగా ప్రతి ఒక్కరికి సాంఘిక సమానత్వాన్ని, అందరికీ ఆర్థికంగా రాజకీయంగా అందరినీ సమానత్వం తీసుకురాగలుగుతారనే సమర్థత అంబేద్కర్ గారికి ఉంది. కాబట్టి ఆ రోజు ఎక్కువ బాధ్యత అంబేద్కర్ గారు తీసుకుని దాన్ని రచించడం జరిగింది. అటువంటి రాజ్యాంగాన్ని ఆమోదించిన దినంగా నిన్న సుప్రీంకోర్టు తీర్పు రావడం కూడా చాలా హర్షణీయం. దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుగా మేమందరం కూడా అంబేద్కర్ గారికి అలాగే రాజ్యాంగ కమిటీ సభ్యులందరికీ కూడా నివాళులు అర్పిస్తున్నాం. తెనాలి పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం 30వ కార్తీక వన సమారాధన కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. గంగానమ్మపేటలోని పాత శివాలయం నందు జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పలువురు కళాకారులను ఘనంగా సత్కరించారు. గత 30 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి సంఘ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాదేన సేకరించినటువంటి సలహాలు మనకి ఇచ్చి మంటూరు వెంకటేశ్వరరావు గారిని కోరుచున్నాం. గారు దుశ్శా కోరుచున్నాం. వెంకటేష్ గారు దుశ్శా వీరికి మీకు మీ కుటుంబ ఈ ప్రతిష్ట అందించి ఇలాంటి నిరోధిస్తారని చెప్పి మీ అందరి పాద పద్మములకు మద్దతు. సంగీతానికి మరి కాణాచిగా పేర్కొన్నటువంటి ఈ సంఘం ఆధ్వర్యంలో ఒక మంచి
ప్రోగ్రాంను కూడా మన నిర్వాహకులు ఏర్పాటు చేశారు. కుటుంబాలతోటి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కొంతమంది రాజకీయ పెద్దలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వారి యొక్క సహాయ సహకారాలు భవిష్యత్తులో సంఘం ద్వారా చేపట్టేటువంటి సామాజిక బాధ్యతలు వారి యొక్క సహాయ సహకారాలని తీసుకోవడం కోసం కూడా పిలుచున్నారు. వారు వివిధ సమయాన్ని కేటాయించుకోవడం ద్వారా వారి యొక్క సమయాన్ని బట్టి ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొంటారు. తెనాలి పట్టణ నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన మహోత్సవ కార్యక్రమం 30వ వార్షికోత్సవం 30వ కార్యక్రమం ఈరోజు తెనాలి పట్టణంలో పాత శివాలయం ఆవరణలో మా నాయ బ్రాహ్మణ సంఘీయులందరం కలిసికట్టుగా కుటుంబ సభ్యులందరూ సమేతంతో చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెనాలి పట్టణ నియోజకవర్గంలో ఉన్న నాయ బ్రాహ్మణులందరూ, అలానే వివిధ హోదాల్లో ఉన్న అధికారులందరూ, అలానే ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో సహకరిస్తున్నటువంటి పెద్దలందరికీ ఈరోజు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ పద్మశాలియ బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో కీర్తిశేషులు ప్రగడకోటయ్య 29వ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రగడకోటయ్య నగర్ కోటయ్య విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. పద్మశాలి బహుత్తమ సంఘం అధ్యక్షులు తిరువీధుల సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి పంచమతి భాస్కర్రావు, కోశాధికారి గట్టు బాలశ్రీనివాసరావు, గౌరవ సలహాదారు దివి హేమంత్ కుమార్, గోలి శ్రీనివాసరావు, అక్కల వెంకట శివప్రసాద్, రామనాథం, వెంకట కోటేశ్వరరావు తదితర పద్మశాలి ప్రముఖులందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ విచ్చేసి కీర్తిశేషులు ప్రగడకోటయ్య సేవలను కొనియాడారు. ఈరోజు ప్రగడకోటయ్య గారి 29వ వర్ధంతి సందర్భంగా పద్మశాలి సంఘీయులందరూ కూడా వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ ప్రగడకోటయ్య నగర్లో ఉన్నటువంటి వారి విగ్రహం వద్ద ఈ సంఘీయులందరం కూడా ఈరోజు వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. శ్రీ పద్మశాలి బహుత్వం సంఘం కార్యవర్గ సభ్యులు, పద్మశాలి సంఘీయులందరూ కూడా కీర్తిశేషులు శ్రీ ప్రగడకోటయ్య గారి 29వ వర్ధంతి కార్యక్రమాన్ని శ్రీ ప్రగడకోటయ్య గారి పేరుతో ప్రగడకోటయ్య నగర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రగడకోటయ్య నగర్ నందు ప్రగడకోటయ్య గారి విగ్రహం వద్ద పద్మశాలి సంఘీయులందరూ కూడా ఘనమైన నివాళి అర్పించడం జరుగుతూ ఉంది. 1915 జూలై 26వ తేదీన నిడుబ్రోల్ గ్రామంలో జన్మించారు. ఆ తదుపరి ఆయన ప్రస్థానం అంతా కూడా పేద ప్రజల, చేనేత కార్మికుల అభ్యున్నతికే ఆయన జీవితాన్ని అంకితం చేసినటువంటి మానవతావాది. మద్రాసు రాష్ట్రంలో టెక్స్టైల్ రంగంలో శిక్షణ పొంది చేనేత సహకార రంగ సంస్థలో ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి ఆనాటి నుంచి కూడా చేనేత కార్మికుల అభ్యున్నతికి తన జీవితాన్ని మొత్తం అంకితం చేసినటువంటి మహానేత ప్రగడకోటయ్య గారు. బుర్రెపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమం నందు రాజ్యాంగ ఆమోద దినోత్సవం నిర్వహించారు. నాటి బ్రిటిష్ వారి నిరంకుశ పాలన నుండి భారతీయులకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ప్రసాదించడంతో పాటు భారతీయులందరూ సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో జీవించడమే లక్ష్యంగా ఎట్టి అశాంతి కలగకుండా అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని నాటి మహనీయులు, స్వాతంత్ర సమరయోధులు, త్యాగమూర్తులు, మహాత్ములు, మేధావులు ప్రసాదించారు. నాటి రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్కు అందజేయడం విశేషం. రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ పరిపాలన చేయడం మనందరి కర్తవ్యం. భావితరాల వారికి స్వేచ్ఛ, స్వాతంత్రాలు, శాంతిని అందించిన వారమవుతామని ఆశ్రమ ధర్మకర్త వజ్రాల రామలింగాచారి అన్నారు. అనేక రకాలైనటువంటి కష్టాలకు లోనై ఈనాడు మనం స్వేచ్ఛాజీవులుగా జీవిస్తున్నాం. స్వాతంత్రము రాకముందు బ్రిటిష్ వారి నిరంకుశ పాలన అంతా ఇంత కాదు. ఆఖరికి జైల్లో పెట్టి పురుగుల అన్నం పెట్టేవాళ్ళు. మలేరియా జ్వరం వస్తే మందులు ఇచ్చేవాళ్ళు కాదు. చలికి దుప్పటి ఇచ్చేవాళ్ళు కాదు. వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కాల్చవదలు పారిస్తారు. అటువంటి దాన్ని ఎదుర్కొంటూ మహాత్మా గాంధీజీ, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, వల్లభాయ్ పటేలు, మరి చక్రవర్తి రాజగోపాలాచారి గారు, అబుల్ కలాం ఆజాద్ గారు, అనేక మంది మహనీయులు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు ఎదుర్కొని
1949 26 నవంబర్ అంటే ఈరోజు అనమాట 75 సంవత్సరాలు రాజ్యాంగాన్ని మనం స్వేచ్ఛగా అనుభవిస్తున్నాం. ఈ రాజ్యాంగాన్ని రూపొందించడానికి అనేక గంటలు, దాదాపు 2.5 సంవత్సరాలు విదేశాలు, అన్ని దేశాలు, ప్రపంచంలో అన్ని దేశాలు పర్యటించి అక్కడ ఒక ముసాయిదాన్ని తీసుకొని మన ఇక్కడ కూర్చొని దాదాపు 300 మంది సంతకాలు చేశారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంతకం అంత గొప్పదనమాట. ప్రపంచంలో భగవద్గీత ఎంత గొప్పదో మన రాజ్యాంగం అంత గొప్పది. మరొక శుభ పరిణామం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా సంవత్సరం పొడుగున రాజ్యాంగం పండుగలు జరుపుకోమని చెప్పడం చాలా ఆనందం. ఈనాడు ఇంతటి స్వాతంత్రాన్ని స్వేచ్ఛా వాయువులను పిలుస్తున్నామంటే వాళ్ళ యొక్క అనుగ్రహం చేతనే మనం ఈ విధంగా ఉన్నాం. ఆనాటి బ్రిటిషీయులు వాళ్ళు రాజ్యాంగ పరిపాలన నాశనం చేశారు. అటువంటి నాశనం చేసి దాన్ని మళ్ళీ పునరుజ్జీవం చేసి రాజ్యాంగ విధానాన్ని కూడా బిఆర్ అంబేద్కర్ గారు సృష్టించి మనందరికీ కూడాను ఈ యొక్క సంపదను పెంచారు. ఆ సంపదను మనం పరిరక్షించుకొని సమతావాదంతో సమతా నైపుణ్యాలతో కూడాను మనమంతా కూడాను సుభిక్షంగా ఉండాలని సదా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. చిన్నరావూరు రావి చెట్టు వద్ద గల శివాలయం నందు పంచమండపాల అయ్యప్ప పడి పూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా జొన్న శ్రీనివాస్ గురుస్వామిచే పంచమండపాల పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొన్నారు. కార్తీక మాసం ప్రారంభించుకొని సోమవారం రోజున మన నరసింహరావు స్వామి వారి ఇంటి దగ్గర పంచమండపాల అయ్యప్ప స్వామి పరిపూజా మహోత్సవం జరుగుతుంది. స్వామి అభిషేకాలతో నా పేరు జొన్నాశ్రీని గురుస్వామి స్వామి స్వామి శరణమయ్యప్ప. చిన్నరావూరు రావి చెట్టు దగ్గర శివాలయం గుడి దగ్గర పంచమండపాల పూజ మహోత్సవం జరుగును. ఈరోజు కార్తీక సోమవారం లాస్ట్ సోమవారం అవటం మూలాన పంచమండపాల పూజా మహోత్సవం జరుగుతున్నది. ఈ జొన్నాశ్రీని గురుస్వామి చేత పూజ కార్యక్రమం జరుగును. మరియు 11 అభిషేకాలు జరుగును. స్వామి పట్టణ చిన్నరావూరులోని సోమేశ్వర ఆలయంలో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని లక్ష దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సూర్యదేవర, శివలింగ ప్రసాద్, పద్మావతి, సుఖవాసీరావు, కృష్ణరాధ, శ్రీకాంత్, శ్రవంతి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన కార్యక్రమాన్ని ఆలయ ఈవో హరిబాబు, పూజారి ఈశ్వర్ పర్యవేక్షించారు. ఈరోజు కార్తీక కోటి దీపోత్సవం జరుగుతున్నది. 4వ వారం సందర్భంగా, కార్తీక మాసంలో 4వ వారం సందర్భంగా ఈరోజు మన దేవాలయంలో సాయంకాల వేళలో కోటి దీపోత్సవం కార్యక్రమం జరుగుతున్నది. కావున భక్తులందరూ విచ్చేసి కోటి దీపోత్సవంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాను. ఇట్లో చిన్నరావూరు కమిటీ మెంబర్లు, ఈవో గారు, కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారు, సూర్యదేవ శివలింగ ప్రసాద్ గారు, ఇట్లు కార్యకర్తలు, కమిటీ మెంబర్లు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. చిన్నరావూరు సోమేశ్వర స్వామి దేవస్థానం బాల త్రిపుర
లక్ష దీపోత్సవం జరుపుకున్నాం. మా సూర్యలింగ సార్ ఆధ్వర్యంలో కల్వాసి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. శ్రీశైల భక్త సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. రామలింగేశ్వరపేటలోని సోమేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలుగా శ్రీశైల భక్త సేవా సమితిచే ప్రతి కార్తీక సోమవారం దీపోత్సవ కార్యక్రమం ఆనవాయితీగా చేపట్టడం జరుగుతుందని, ఈ ఆఖరి సోమవారం విశేషంగా ఈ దీపోత్సవ కార్యక్రమం నిర్వహించినట్లు సేవా సమితి అధ్యక్షులు ఆళ్ల వెంకట సుబ్బయ్య తెలిపారు. కార్యక్రమంలో సమితి సభ్యులు తుమ్మల కృష్ణ, గుప్తా, రామకృష్ణ, సత్యం, వేణు, పీడి ప్రసాద్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. దానము కానీ జపము కానీ విశేషమైన ఫలాన్ని ఇస్తుంది కాబట్టి శ్రీశైల భక్త సేవా సమితి వారిచే గత 10 సంవత్సరాల నుంచి ఈ రామలింగేశ్వర శివాలయంలో ప్రతి సోమవారం, కార్తీక సోమవారం ఈ దీపోత్సవం చేయడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఈ ఆఖరి సోమవారం అయినటువంటి ఈ సోమవారం దీపోత్సవం చేసి ఈ సంవత్సరానికి లాస్ట్ సోమవారంగా భావిస్తూ, అలాగే ఇక్కడ వచ్చిన భక్తులకు, మాకు సంబంధించిన దాతలకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటూ సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీ ఓట్ల నమోదు ప్రక్రియ, పార్టీ సభ్యత్వ నమోదుపై కార్యకర్తలతో సమావేశమైన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.